అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సెక్రటరీ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఆ రోజు జయంతి వెళ్ళేసరికి రోజు కంటే ఆలస్యమైంది. కంపెనీ మీటింగ్స్ ఏవో జరుగుతుండటం వల్ల మామూలుగా జయంతి వచ్చిపోయే కారు కూడా ఆఫీస్ దగ్గర ఉండిపోయింది. ఒక 4 రోజులు మీరు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నాడు శేఖరం. పర్వాలేదు అంది జయంతి. ఈరోజు జయంతి వచ్చేసరికే అప్పటికే తయారవుతున్న శేఖరం హడావుడిగా గదిలోకి వచ్చి, అవిగో ఆ పేపర్లు చూడండి, రాత్రంతా కూర్చుని వ్రాసాను. అవి చాలా ఉన్నాయనుకోండి, ఎలాగైనా సరే సాయంత్రం మీరు వెళ్లే లోపల టైప్ చేసి పెట్టి వెళ్ళిపోండి అని వెళ్ళిపోయాడు. జయంతి కాగితాలు తీసుకుని చూసింది. చాలా ఉన్నాయి. జాగ్రత్తగా తప్పులు లేకుండా రిపీట్ లేకుండా చేస్తే తప్పు అవ్వవు. ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి ఎందుకో విసుగ్గా ఉంది. ఉద్యోగం దొరికే వరకు దొరికితే చాలని బాధపడింది. దొరికిన తర్వాత అది కొంచెం అలవాటైపోయిన తర్వాత మళ్ళీ ఏదో కొత్తదనం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ప్రపంచంలో ప్రతి మనిషికి జీవితం ఎక్కడో అక్కడ ఆగిపోక తప్పదు. ఆస్కార్ వైల్డ్ అన్నట్టు ప్రపంచంలో రెండు గొప్ప విషాదాలు. ఒకటి అనుకున్నది కాకపోవటం, రెండోది అనుకున్నవి అయిపోవటం. ఆ మాట ఎంత నిజం, ఎంత అనుభవంతో చెప్పింది. పరధ్యాసగా ఆలోచిస్తున్న జయంతి టైప్ చేసిన కాగితాలు తీసేసి మళ్ళీ తెల్ల కాగితాలు టైప్ రైటర్కి బిగించబోతూ ఆగి టైప్ చేసిన మ్యాటర్ ఒకసారి చూసుకుంది. అన్నీ తప్పులే. మాటలకి చివరి అక్షరాలు లేవు. మాటకి మాటకి మధ్యలో ఉండవలసిన స్థలం సరిగ్గా వదల్లేదు. ఫుల్ స్టాపులకి క్వశ్చన్ మార్కులు, పెద్దక్షరాలకి చిన్నక్షరాలు ఉన్నాయి. జయంతి గబగబా ఆ కాగితాలన్నీ తీసి చించి క్రింద బుట్టలో పారేసి మళ్ళీ మొదటి నుంచి టైప్ చేసాగింది. మనసు ఒక్కోసారి కోతిలా మారుతుంది. ఎంత పట్టుకుని ఆపినా ఆగకుండా మెల్లిగా తప్పించుకుని పారిపోయి తన ఇష్టం వచ్చినట్టు గెంతులేస్తుంది. ప్రస్తుతం జయంతి పరిస్థితి అలాగే ఉంది. సాయంత్రం అయ్యేసరికి శేఖరం కావాలని చెప్పిన దాంట్లో సగం కూడా పూర్తి కాలేదు. అక్కడికి మామూలుగా ఉండే టైం కంటే 2 గంటలు ఎక్కువ ఉంది కూడా. ఎన్నడూ లేనిది ఈరోజు, అందులో శేఖరం అవసరంగా కావాలని ప్రత్యేకంగా కోరిన రోజున ఇలా తప్పులెందుకు వస్తున్నాయో, తనెందుకు టైప్ చేయలేకపోతుందో జయంతికి అర్థం కాలేదు. ఓ చెంప చీకటి పడిపోతుంది. 2 బస్సులు మారి 4 ఫర్లాంగులు నడిస్తే గాని ఇల్లు అనేది కనిపించదు. 2 బుగ్గల్ని చేతుల్లో ఆంచుకొని దిగులుగా రాజశేఖరం రాసిన కాగితాల వైపు, తను టైప్ చేసిన కాగితాల వైపు చూస్తూ కూర్చుండిపోయింది. ఏం చేయటం, ఏం పాలుపోవడం లేదు. ఉండటమా, వెళ్ళిపోవటమా? ఉంటే చాలా ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవుతుందనేది కూడా ప్రశ్న కాదు. తను ఇవాళ అసలు టైప్ చేయలేదు. బలవంతంగా కూర్చుని చేసినా అన్నీ తప్పులే వస్తాయి. కళ్ళు వాల్చుకుని కాగితాల వైపు చూస్తున్న జయంతి, హలో, మీరున్నారే అని ఎవరో అనటంతో ఉలిక్కి పడి తలెత్తింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోలేదు? చేతి వాచి చూసుకుంటూ శివరాం లోపలికి వచ్చాడు. ఓ మీరా, సర్దుకుంటూ అంది. ఆఫీస్ నుంచి ఇంటికెడుతూ ఓసారి బాస్ని కలిసి పెడదామని వచ్చాను. కొద్దిగా ఉద్యోగరీత్యా చిన్న పనుంది అంటూ జయంతికి ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నాడు. లేదు, ఇప్పుడు రారనుకుంటాను కూడా. టేబుల్ మీద కాగితాలు సరిచేస్తూ అంది జయంతి. సహజంగా ఇప్పుడు ఇంట్లో ఉండే సమయమేనే. అవుననుకోండి. జయంతి ప్రస్తుతం జరిగిన మీటింగ్స్ని గురించి చెప్పింది. ఓ, అయితే 2-3 రోజుల వరకు మనం ఆగటం మంచిది. ఆల్ రైట్, వస్తాను అంటూ లేచి వెళ్ళిపోయి గుమ్మం దగ్గర హఠాత్తుగా ఆగిపోతూ చటుక్కున ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా వెనక్కు తిరిగి, బై మీరు ఇంటికెళ్లే ప్రయత్నంలోనే ఉన్నట్టున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో లిఫ్ట్ ఇస్తాను. గవర్నమెంట్ నిన్ననే నాకు కారు ఇచ్చింది. అందులో మొట్టమొదటి లిఫ్టు మీకే ఇచ్చే భాగ్యం నాకు కలుగుతుంది అన్నాడు. కాగితాలు సర్దుకుంటున్న జయంతి తలెత్తి కిటికీలోంచి బయటకు చూసింది. బయట బాగా చీకటి పడిపోయింది. తను ఎలాగూ ఇంటికెళ్ళడానికే నిశ్చయించుకుంది. పోనీ వెళ్ళిపోతే? ఏమంటారు? శివరాం గుమ్మంలో నిలబడి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాడు. వస్తాను, 1 నిమిషం ఉండండి అంది కాగితాలు బొత్తి పెడుతూ. 1 నిమిషం కాదు, 1 గంటైనా ఆగటానికి నాకు అభ్యంతరం లేదు. నాకు అవతల పనేం లేదు అన్నాడు మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చుంటూ. ఇద్దరు బయటకొచ్చేశారు. దారి పొడుగున శివరాం ఆఫీసు సంగతులు, ఆ సంగతులు, ఈ సంగతులు అన్నీ ఏకరువు పెడుతూనే ఉన్నాడు. మధ్య మధ్య అతను చెప్పిన తమాషాలకి, ఆ చెప్పే విధానానికి జయంతి ఫక్కుమని నవ్వకుండా ఉండలేకపోయింది. మీ నవ్వెంత బాగుంటుంది, ఏది ఇంకోసారి నవ్వండి అన్నాడు శివరాం. జయంతి ముఖం గంభీరంగా పెట్టుకుంది. రోడ్డు చివర ఆపేయమంటున్న జయంతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు శివరాం.
సారీ, ఇంకోసారి తప్పకుండా ఇంటికి ఆహ్వానిస్తాను అంది జయంతి ఎలాగో. పర్వాలేదులేండి, ఇంకోసారి పిలవకపోయినా ఇంట్లోకి వచ్చి అందరినీ పరిచయం చేసుకునేది ఖాయం. వస్తాను, మర్చిపోకండి అంటూ వెళ్ళిపోయాడు. ఇంటికొస్తున్న జయంతికెందుకో అలసట పోయినట్టు, హాయిగా హుషారుగా ఉన్నట్టు అనిపించింది. శివరాం మాటలతో ఎలాంటి మనిషి కూడా తనని తను మర్చిపోయి హాయిగా నవ్వేయగలరేమో అనిపిస్తుంది. జయంతి ఇంటికొచ్చిన తర్వాత కూడా కారులో వస్తుండగా చెప్పిన తమాషాలే గుర్తుకు రాసాగినాయి. ఏమిటే, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, సునంద వచ్చి వెళ్ళింది అంది బామ్మగారు. అలాగా, జయంతి ఇంకా నవ్వుతూనే అంది. మర్నాడు జయంతి రోజు కంటే గంట ముందే వచ్చింది. వస్తుంటే నిన్నతను టైప్ చేయకుండా వదిలేసి వచ్చిన కాగితాలు చూసి ఈరోజు శేఖరం ఏమంటాడో అనిపించింది. తను చేరిన తర్వాత ఇన్ని రోజులలో అతను విసుక్కోవటం కానీ కసురుకోవటం కానీ ఏం చేయలేదు. అసలు తన అవకాశం ఇవ్వలేదు కూడా. ఈరోజు తప్పకుండా ఏదైనా అనొచ్చు అనుకుంటూ గది గుమ్మంలోకి అడుగుపెట్టింది. గది కర్టెన్ తొలగిస్తూనే లోపల కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయింది. గదిలో శేఖరం తను కూర్చునే కుర్చీలో కూర్చుని టైప్ చేస్తున్నాడు. ఓ ప్రక్క తెల్ల కాగితాలు రాసిన మ్యాటర్ ఉంది, ఇంకో ప్రక్క టైప్ చేసిన కాగితాలు పడి ఉన్నాయి. అతన్ని చూస్తుంటే చాలాసేపటి నుంచి టైప్ చేస్తున్నట్లుగా జుట్టు చెదిరిపోయి మొహం అలసిపోయినట్టుంది. బొమ్మల గుమ్మంలో కర్టెన్ని గట్టిగా పట్టుకుని నిలబడిపోయిన జయంతిని తలెత్తి చూస్తూ రండి అన్నాడు మామూలుగా. అతని కళ్ళు కూడా నిద్రమత్తుగా ఉన్నాయి. జయంతి ఒక అడుగు ముందుకేసి గదిలోకి రావటం కంటే 2 అడుగులు వెనక్కి వేసి పారిపోవటం ఉచితం అనిపించింది. మీరు చేసిపెట్టి వెళ్ళిన కొద్ది మ్యాటర్లో కూడా అక్కడక్కడ తప్పులున్నాయి, అందుకని మొదటి నుంచి చేస్తున్నాను. కూర్చోండి, అలా అయిపోవచ్చింది అన్నాడు. టకటక అంత స్పీడ్గా టైప్ చేస్తున్న అతన్ని చూస్తుంటే జయంతికి మతిపోయింది. రాజశేఖరానికి టైప్ వచ్చి ఉంటుందన్న సంగతి తను కల్లో కూడా ఊహించలేదు. జయంతిని అలా కూర్చోబెట్టే అతను మిగతాది అంతా టైప్ చేసేశాడు. మధ్యలో అతన్ని ఆపిలెమ్మని తను చేయగలనని చెప్పాలని నరంలోనూ అనిపించినా జయంతి చెప్పలేకపోయింది. టైప్ చేయడం పూర్తయిపోయిన తర్వాత అతనే గబగబా కాగితాలు సరిగ్గా పెట్టుకున్నాడు. వెళ్ళిపోయే ముందు ఆగి వాచి చూసుకుంటూ నాకు టైం అయిపోయింది, వెడతాను. ఈరోజు మీకు ఎక్కువ పని లేకపోతే త్వరగా వెళ్ళిపోండి, నేను వెళ్ళగానే కారు మీకు పంపించేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కూర్చుని చోటునే అలాగే ఉండిపోయిన జయంతికి 10 నిమిషాలు పోయిన తర్వాత నాయర్ టిఫిన్ కాఫీ తెచ్చిచ్చాడు. జయంతికి ఎందుకో ఈరోజు సిగ్గుతో ప్రాణం పోతున్నట్టుగా ఉంది. తనిక్కడికి ఉద్యోగం చేయటానికి వస్తోంది, కాఫీ టిఫిన్ల కోసం వస్తోందా? నాయర్, రాత్రి అయ్యగారు ఎన్ని గంటలకు వచ్చారు? నాయర్ దగ్గర సంగతి తెలుసుకోవటం కోసం టిఫిన్ ప్లేటు చేతిలోకి తీసుకుంది. 11:30 దాటిపోయింది. ఈ గదిలో ఎన్నింటి వరకు ఉన్నారు? 2 గంటల వరకు. 2 అని నీకెలా తెలుసు? 1 గంటకి టీ కలిపి ఇమ్మంటే లేచి కలిపి ఇచ్చాను. జయంతి కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంటుండగా ఈసారి నాయరే చెప్పాడు. రాగానే మిమ్మల్ని గురించి అడిగారు. ఏమని? ఎన్ని గంటలకు వెళ్ళిపోయారని. ఏమని చెప్పావు? 6 గంటలకి శివరాం రాగానే ఇద్దరు కలిసి వెళ్ళిపోయారని చెప్పాను. నాయర్ కప్పులు ప్లేట్లు తీసుకుని వెళ్ళిపోయాడు. జయంతి మొహం ఎర్రబడింది. చీచీ అనుకుంది. ఆ రోజు ఉదయం అప్పుడే వచ్చి గదిలో కూర్చుని పోస్ట్ చూసుకుంటోంది జయంతి. శేఖరం ఊరు వెళ్ళి దాదాపు వారం రోజులవుతోంది. మరో 4 రోజుల వరకు రాలేనని నిన్ననే ఉత్తరం వచ్చింది. చేయవలసిన పని కూడా ఏమంతగా లేదు. పోస్టులో వచ్చిన టపా కూడా చాలా కొద్దిగానే ఉంది. అందులో 1-2 ఉత్తరాలు తప్పిస్తే మిగతావన్నీ శేఖరం తను స్వయంగా జవాబులు ఇవ్వవలసినవే. ఉన్న పనేదో అరగంటలో ముగించేసుకున్న జయంతి ఆ రోజు పోస్టులో పత్రికలు ముందు వేసుకుని బొమ్మలు చూడసాగింది. శేఖరం పేరు మీద ఫారెన్ నుంచి అనేక రకాల మ్యాగజైన్స్ వస్తాయి. ఆ పత్రికలన్నింటికీ జయంతి బొమ్మలు చూసి ప్రక్కన పెడుతూ ఉంటుంది. ఇన్ని పనుల మధ్య సతమతమవుతూ క్షణం ఊపిరి లేకుండా తిరిగే శేఖరానికి ఈ పత్రికలన్నీ చదివేందుకు టైం ఎక్కడ లభ్యమవుతుందో అర్థం కాదు. చేతిలో ఉన్న పత్రిక చూడటం అయిపోవటంతో దాన్ని ప్రక్కన పడేసి లేచి కిటికీ దగ్గరగా వచ్చి నిలబడింది. బయట ఎంత అందంగా ఉంది. శేఖరం ఇంటికి 4 వైపులా విశాలంగా ఆవరణ ఉంది. ఇప్పుడు ఈ కిటికీలోంచి చూస్తే కనిపించే ఆవరణలో మాలతి, సన్నజాజి, బఠానీ పూల మొక్కలు, మామిడి, సపోటా ఫలవృక్షాలు ఉన్నాయి. నిలువున ఉన్న సపోటా చెట్టుని ఎర్రటి చిన్న చిన్న పూలతో గుత్తులు గుత్తులుగా విరగబడి పెనవేసుకుపోయిన బఠానీ తీగ సన్నగా వీస్తున్న గాలికి వయ్యారంగా అదో విధమైన టీవీతో తలూపుతోంది.
దాని ప్రక్కనే వేసిన పందిరి చాలక క్రింది కళ్ళుకొని నేల మీదకి పాకిపోయిన రాధామాధవం మనుషులు చూడకుండా నడిస్తే కాళ్ళ క్రింద నలిగిపోయేటట్టు కాలిబాట మీదకు పాకి ఉంది. పైకి వెళ్ళటానికి ఆధారంగా ఉన్న బఠానీ తీగ సపోటా చెట్టుని పెనవేసుకుని పైకి హాయిగా ఆకాశంలోకి చూస్తూ అందంగా నవ్వుతోంది. జయంతికెందుకో పరీక్షగా ఆ చెట్టు వైపు చూస్తే మనుషులు కూడా అంతే. ఆధారం ఉంటే అలా పైకి రాగలరు. ఆడా మగ ఎవరైనా సరే సరైన ఆధారం లేకపోతే రాధామాధవం లాగానే నేల మీదనే పాకుతూ మనుషుల కాళ్ళ క్రింద పడి నలిగిపోతుంటారు. అదృష్టవంతులు ఎవరైనా ఉంటే మాలి లాంటి వాళ్ళెవరైనా జీవితంలో ప్రవేశించి సుతారంగా జీవితలతను పైకెత్తి ఆధారం మీదకు అంచి వెళ్ళిపోతారు. ఎవరి సంగతో ఎందుకు, తన జీవితాన్ని తను పరికించి చూసుకుంటే అలాంటి ఆధారం తనకేమైనా ఉందా? ఏమీ లేదు. అందుకే తను జాగ్రత్త పడాలి. జయంతికి హఠాత్తుగా తన జీవితం అంతా వృధా అన్నట్టు, పొందవలసింది ఇంకేదీ లేదన్నట్టు అనిపించసాగింది. ఏముంటుంది తనకి? ఇలా ఎక్కడో అక్కడ ఉద్యోగం చేస్తుంటుంది. రోజులు గడిచిపోతుంటాయి. వయసు మళ్ళీపోయే లోపల ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు పుడతారు. అప్పుడు ఈ ఆలోచనలకి కూడా అవకాశం ఉండదేమో. అయిపోతుంది. జీవితం కాస్త ముసలమ్మగా మారిపోయి నెరిసిపోయిన జుట్టుతో లావుగా మారిన శరీరంతో సంతానాన్ని గురించి మనుమల గురించి కబుర్లు చెప్పుకోవాలి. అంతకంటే ఇంకేం మిగులుతుంది? మనిషినన్న ప్రతి వాళ్ళకి బాల్యం సంతోషంగా గడిచినా గడవకపోయినా యవ్వనంలో కొన్ని అనుభూతులు చిరస్మరణీయంగా మనసులో ముద్ర వేసుకునేటంతటి బలమైన సంఘటనలు లభించాలి. ఆ సంఘటనలు గుర్తొస్తే వెన్నెల్లో కూర్చున్నట్టు సెలయేరు సంగీతం వింటున్నట్టు వయసు మర్చిపోయి మళ్ళీ ఆ క్షణాల్లో జీవిస్తున్నట్టు అనిపించేలా ఉండాలి గాని గుర్తొస్తేనే వళ్ళు జలధరించేటట్టు మనసు ఏవగింపుతో ముడుచుకుపోయేటట్టు ఉండకూడదు. యవ్వనంలో లభించే అందమైన ఈ అనుభవాల తాలూకు స్మృతులు వార్ధక్యంలో మనిషికి జీవితం చర్మాంకంలో ప్రవేశించాం, జీవితం ముగించుకున్నాం అనే సంగతి గుర్తురానేయకుండా ఒకవేళ వచ్చినా అయిపోయినా చాలు, ఈ జన్మకి అనుభూతులు చాలు, ఈ తృప్తి చాలు నాకు అనుకునేటట్టు ఉండాలి. ఉండి తీరాలి అనే మాట అందరూ ఒప్పుకుంటారు. కానీ అందరి జీవితాలకి అలాంటి అదృష్టం దొరుకుతుందా? రేపు తన జీవితం ఎలా గడవబోతోందో, తను నడవబోయే జీవితపు బాట ప్రక్కన గులాబీ పొదలే ఉంటాయో, ముళ్ళ కంపలే మిగులుతాయో? ఇన్ని ఆలోచనలు అలా ఎందుకు వచ్చినట్టు? ఆ బఠానీ తీగను చూస్తే, ఇక్కడి నుంచి చూస్తే కంటికి ఎంత బాగా ఆహ్లాదంగా కనిపిస్తోంది. కాబట్టే శేఖరం గదిలో ఉన్నప్పుడు మాటి మాటికి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడుతూ ఉంటాడు అనుకుంది. శేఖరం అంటే మళ్ళీ ఇంకొక విధంగా ఆలోచనలు గుర్తుకొస్తాయి. ఈ ఉద్యోగంలో చేరేటప్పుడు ఇది చాలా తాత్కాలికమని, ఇంకో ఉద్యోగం వెంటనే చూచుకునేదాకా మాత్రమే అనుకుంది. అసలు ఆ విషయం ఈ మధ్య తను మరీ బొత్తిగా మర్చిపోతోందే. ఏ కలనున్నారో, అసలు రహస్యం ఏమిటో తెలియదు గాని వనితా విహార్ వాళ్ళు తను ఊహించినట్టుగా వరుసగా నిలబడి కత్తులు దూయలేదు. అదొక రకంగా నయమే. ఈ లోపలే తను ఇంకో ఉద్యోగం చూచుకుని వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుందేమో. ఒకవేళ తనకిచ్చిన ఈ ఉద్యోగం చాలా తాత్కాలికమని శేఖరం తర్వాత వాళ్ళకి నచ్చజెప్పాడేమో కూడా. వచ్చిన కొత్తలో శేఖరం 1-2 చోట్ల తన చేత అప్లికేషన్స్ పెట్టించాడు. ఆ ఆఫీసుల నుంచి అందులో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉంది. ప్రస్తుతం ఏమీ ఖాళీలు లేవని చెప్పడానికి చాలా విచారిస్తున్నాం అంటూ సమాధానాలు వచ్చాయి. మొన్నేదో మాటల మీద సునంద గర్ల్స్ స్కూల్లో ఒక పోస్ట్ ఖాళీ ఉందని, ఆ హెడ్ మిస్ట్రెస్ చాలా మంచిదని, తమ కుటుంబానికి బాగా తెలుసునని చెప్పింది. జయంతికెందుకో మొదటి నుంచి టీచర్ పోస్ట్ అంటే ఇష్టం లేదు. నాకింకో సెక్రటరీ దొరికే వరకు మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్న శేఖరం మాటలు గుర్తుకొచ్చాయి. అంటే దానర్థం? హలో. పరధ్యానంగా కిటికీ రెక్కకి తల అంచి బయటకు చూస్తున్న జయంతి ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది. ఎదురుగుండా శివరాం ఒక్కడు కాదు, వెనకెవరో చాలామంది ఉన్నారు. రండి లోపలికి అంతా. శివరాం వెనక్కు తిరిగి పిలిచాడు. కిటికీ రెక్క దగ్గర నిలబడి జయంతి అలా చూస్తుండగానే వరుసన అరడజనికి ఒకరు తక్కువగా అమ్మాయిల బృందం లోపలికి వచ్చింది. శివరాం వెనక నిలబడిన మగపిల్లలు లోపలికి రాలేదు. అంతా కలిసి గండిపేట పిక్నిక్ ప్రోగ్రాం వేసుకున్నాం. మీకేం పని లేకపోతే, అభ్యంతరం కూడా లేకపోతే రండి. ఈదోనే వెడుతూ బాస్ ఊళ్ళో లేడని గుర్తొచ్చి ఆగాం. మీరొస్తే నేను, నాతో పాటు వాళ్ళంతా కూడా సంతోషంతో ఆనందానంద హృదయానంద కందలితులే. తప్పు చెప్పావోయి. ఆనందానంద
కందలిత హృదయారవిందులై వెనుక నిలబడ్డ ఎవరో సరిదిద్దడంతో శివరాం గొంతు సవరించుకొని, వెధవది, ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద మాటలు నేర్చుకుంటున్నాను, మొత్తానికి అన్ని అక్షరాలు ఉన్నాయిగా, అది చాలు అన్నాడు. అంతా నవ్వారు. జయంతి కూడా నవ్వింది. మీకు ఈరోజు సెలవు ఎలా దొరికింది అంది మనసులో వెళ్ళటమా మానటమా అని ఆలోచిస్తూ. మీకు అసలు వీళ్ళని పరిచయం చేయనేలేదుగా, చేయనివ్వండి ముందు అంటూ లావుగా పొడుగ్గా పక్క బొంబాయి స్టేషన్లో ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తూ, ఈవిడ కుమారి నీరజాదేవి గారు, బొంబాయి నుంచి హైదరాబాద్ని పావనం చేయడానికి వేంచేసి 6 రోజులవుతుంది, మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోతున్నారు, వారి గౌరవార్థం ఈ చిన్న విహారయాత్ర. ఇంతకీ అసలు ఈ నీరజాదేవి ఎవరో చెప్పనేలేదుగా, అదిగో, అరే కాస్త ముందుకు రారా, ఆయన గోపాలం అని స్వంత అక్కగారి చెల్లెలు. వెనక నుంచి మళ్ళీ ఎవరో సరిదిద్దారు. మగవాళ్ళంతా శివరాంకి స్నేహితులు, ఆడపిల్లలు ఏదో విధంగా పరిచయం ఉన్నవాళ్ళు. కానీ ఆయన ఊళ్ళో లేరే. జయంతి నసిగింది. మనసులో వెళ్ళాలని ఉంది, కానీ మళ్ళీ ఎందుకో జంకుగా అనిపించింది. అది తెలిసే ఇంత ధైర్యంగా లోపలికి వచ్చింది. మీకు ఇంట్లో చెప్పలేదే అనే భయం కూడా అక్కర్లేదు. సరిగ్గా 5, మహా అయితే 6 గంటలకి ఇంటికి వచ్చేయచ్చు. శివరాం తటపటాయిస్తున్న జయంతికి హామీ ఇచ్చాడు. లేకపోతే ఒక చిన్న సెలవు చీటి టేబుల్ మీద పెట్టి వచ్చేయండి, పనేదైనా ఉంటే వెనుకగా నిలబడిన ప్రకాశం అన్నాడు. నిజమే, ఇదిగో పెన్, రాసేయండి. శివరాం జేబులోంచి పెన్ను తీసి ఇచ్చాడు. అక్కర్లేదు, పర్వాలేదు, పనేం లేదనుకోండి. జయంతికి కళ్ళ ముందు వెనక తను టైప్ చేయకుండా శివరాంతో వెళ్ళిపోవటం, శేఖరం చేసుకోవటం గుర్తొచ్చింది. ఆ రోజు వేరు, అతను ఊళ్ళో ఉన్నాడు, అతను చెప్పిన పని చేయలేదు తను. ఈరోజు ఊళ్ళో లేడు, చేయవలసిన పని కూడా లేదు. అయినా వచ్చిన ఇన్నాళ్లలో ఒక్క పుట్టినరోజులకి తప్ప తనెప్పుడు సెలవు తీసుకుంది? సందేహించకండి, రండి, సరదాగా వెళ్ళి వద్దాం. నీరజాదేవి కూడా చనువుగా బలవంతం చేసింది. జయంతి కాగితాలన్నీ సర్ది బయటకొచ్చింది. బయట 2 కార్లున్నాయి. కార్ల నిండా పళ్ళబుట్టలు, ఫ్లాస్కులు, వాటర్ బాటిల్స్, ట్రాన్సిస్టర్సు, కెమెరా, కిక్కిరిసి ఉన్నాయి. వెనుక ఉన్న కారులో ముందు సీటులో ఒళ్ళో కుక్కపిల్లతో ప్రమీల కూర్చుని ఉంది. జయంతి తెల్లబోయింది. మీరు ప్రకాశం కారులో కూర్చుంటారా, నా కారులో కూర్చుంటారా, మెట్లు దిగుతూ అన్నాడు శివరాం. మీ కారేది? శివరాం ప్రమీల కూర్చున్న కారు చూపించాడు. అది శివరాం కారు కాదు, బహుశా ప్రమీలదన్నా అయి ఉండాలి, లేక ఇంకెవరిదైనా అయి ఉండాలి. ప్రమీల జయంతి వైపు తలెత్తి చూడలేదు, పలకరించలేదు. ఒళ్ళో ఉన్న కుక్కపిల్ల తలదూవుతూ కూర్చుండిపోయింది. నేను ఇందులో కూర్చుంటాను. జయంతి ప్రకాశం కారు వైపు నడిచింది. నేను కూడా ఇందులోనే కూర్చుంటాను. నీరజాదేవి కూడా జయంతి వెనక నడిచింది. గండిపేటకి కొద్ది దూరంలో ఉన్న రెస్ట్ హౌస్ రిజర్వ్ చేయించారు. అందరూ సరదాగా ఉన్నారు. జయంతి ఎంత నిశితంగా పరిశీలించినా ఎవరూ హద్దుమీరినట్టుగానే, అసహ్యంగా ప్రవర్తించినట్టుగానే కనిపించలేదు. అంతా కబుర్లు, నవ్వులు, జోక్స్, ఒకళ్ళని ఒకళ్ళు వేళాకోళాలు పట్టించుకోవటం, వెక్కిరించుకోవటం, ఎవరైనా ఏదైనా తమకు తెలిసిన వింతలు విశేషాలు చెప్పబోవటం, దాన్ని వెంటనే ఇంకొకళ్ళు విడదీసి విమర్శించటం, ఇలా జరిగిపోయింది. మధ్య మధ్యలో టిఫిన్లు తిన్నారు, కాఫీలు తాగారు. వచ్చిన వాళ్ళలో ఒకళ్ళిద్దరూ పాట పాడారు. చివరికి అందరూ కలిసి బలవంతం చేయగా గంట ప్రతిమలాడుగా ఇద్దరూ కలిసి డ్యూయెట్లు, విషాద గీతం ఒకటి, సంతోష గీతం ఒకటి పాడారు. విషాదం సూచిస్తూ పాట పాడేటప్పుడు ప్రక్కనున్న వాళ్ళెవరో వెక్కిళ్ళు పెట్టారు. సంతోషపు పాట పాడేటప్పుడు అందరూ చేతులతో హుషారుగా రెస్ట్ హౌస్ కప్పు ఎగిరిపోయేలా తాళం వేశారు. ఓ ప్రక్క ట్రాన్సిస్టర్లు సన్నని గొంతుతో మోగుతూనే ఉన్నాయి. ఎండపోతోంది, ఫోటోలు ఫోటోలు అన్నారెవరో. అవునవును, ఆ మాటే మర్చిపోయాం. అందరూ కెమెరాల మీద పడ్డారు. ప్రమీల, ఇలా రా, ఆ కుక్కపిల్లతో అక్కడ గార్డెన్ దగ్గర నుంచి స్నాప్స్ తీస్తాను, కెమెరా సరిచూసుకుంటూ శివరాం పిలిచాడు. వచ్చినప్పటి నుంచి ప్రమీల జయంతితో అంటిముట్టనట్టుగా ఏదో మాట్లాడింది. ఒక్క జయంతితోనే కాదు, ప్రమీల అసలు మాట్లాడటమే చాలా తక్కువ అనిపించింది అందరికీ. శివరాం మెళ్ళో కెమెరాతో, ప్రమీల చంకలో కుక్కపిల్లతో దూరంగా వెళ్ళిపోయారు. మీరంతా ఓ గ్రూప్లా నిలబడండి అన్నాడు ప్రకాశం కెమెరాలోంచి జయంతి మంచి యాంగిల్ కోసం చూస్తూ. అందరూ గ్రూప్గా నిలబడ్డారు. నాకొద్దు, జయంతి దూరంగా వెళ్ళి కూర్చుంది. అదేం, ఎందుకని అన్నాడు ప్రకాశం నిరుత్సాహంగా. నాకిష్టం లేదు, క్రింద ఉన్న పచ్చగడ్డిని చేత్తో తుంపుతూ దృఢంగా అంది జయంతి. జయంతినెవరూ బలవంతం చేయలేదు.
బలవంతం చేసేంత చనువు ఎవరికీ లేదు కాబట్టి అందరూ ఊరుకున్నారు. పోనీ మిమ్మల్ని ఒకసారి విడిగా తీస్తాను, అది ఇష్టం లేదా అన్నాడు ప్రకాశం. లేదు అంది జయంతి ముక్తసరిగా. మిగతా అందరూ అనేక రకాల ఫోజుల్లో కలిసి విడిగా తీయించుకుంటున్నారు. జయంతికి తెలియకుండా ప్రకాశం మంచి యాంగిల్లో ఒక స్నాప్ తీసుకున్నాడన్న సంగతి ఎవరూ గమనించలేదు. అయ్యో చీకటి పడిపోతోంది. దూరంగా అరుణబింబం అస్తమించిన తర్వాత దాని తాలూకు కాంతి కూడా పల్చబడటం చూసి ఉలిక్కిపడుతూ అంది జయంతి. అవును వెళ్ళిపోదాం. ఈ శివరాం ప్రమీల అప్పుడనగా వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారు? ఏరి అన్నాడు ప్రకాశం ఫోటోలు తీసిన అలసటతో జయంతికి కొద్ది దూరంలో కూలబడుతూ. అరుగో నీరజ చూపించింది. దూరంగా ఇద్దరు ప్రక్కప్రక్కన నడుచుకుంటూ వస్తున్నారు. ఈసారి కెమెరా ప్రమీల చేతిలో ఉంది. శివరాం కుక్కపిల్లనెత్తుకుని నడుస్తున్నాడు. జయంతి వాళ్ళ వైపు చూస్తుండిపోయింది చాలాసేపటి వరకు. అంతా సర్దుకుని అందరూ మళ్ళీ బయలుదేరేసరికి 7 దాటిపోయింది. కార్లు స్టార్ట్ అవుతూనే ముందు మా ఇల్లంటే మా ఇల్లని గోల బయలుదేరింది. సిటీ సమీపిస్తుండగా శివరాం కారు విడిపోయింది. బాబోయ్ చాలా ఆలస్యమైంది. మా అత్తయ్య వాతలు పెట్టేస్తుంది. ప్రకాశం గారు ప్లీజ్ మొదట నేను. సుందరి అన్న అమ్మాయి వెనక సీట్లో నుంచి బ్రతిమలాడసాగింది. అందరిల్లు వరుసగా అడిగి ఎవరెవరిని ముందు దింపాలో వరుస తయారు చేశాడు ప్రకాశం. అందులో ఈ వరుస ప్రకారం జయంతి ఆఖరికి వచ్చింది. అబ్బో ఇదంతా పూర్తయ్యేసరికి చాలాసేపు అవుతుందిలా ఉంది అంది జయంతి. ఎంత లేట్ అయినా మీకు పర్వాలేదు. వెళ్ళగానే ఇంటి దగ్గర భోజనం రెడీగా ఉంటుంది. నాకు ఈ పూట పస్తే హోటల్స్ కట్టేస్తారు అన్నాడు ప్రకాశం. మల్లేపల్లి ఒకళ్ళు, బంజారా హిల్స్ ఒకళ్ళు, సనత్ నగర్ ఒకళ్ళు, సికింద్రాబాద్ ఒకళ్ళు, ఇట్లా అందరినీ తలోమూల దించుకుంటూ జయంతి ఇంటి మొహం పట్టేసరికి 11 దాటింది. కారు సికింద్రాబాద్ నుంచి వస్తుండగా ప్రకాశం పెట్రోల్ అయిపోయింది అంటూ బంకు వైపు తిప్పాడు. అక్కడ వెంటనే ఎవరూ లేరు. ప్రకాశం వెళ్ళి పిలవగా కళ్ళు నులుముకుంటూ ఒకతను హడావుడిగా పరిగెత్తుకొచ్చి పెట్రోలు నింపాడు. అక్కడ కొంత ఆలస్యమైంది. జయంతికి ఒళ్ళంతా విరగొట్టినట్లు నిద్రమత్తుగా నీరసంగా ఉంది. ముందు సీటులోకి వస్తారా అన్నాడు ప్రకాశం. అక్కర్లేదు ఇక్కడ బాగానే ఉంది అంది జయంతి. ప్రకాశం ఏం మాట్లాడలేదు. కొద్దిసేపైన తర్వాత ప్రకాశం తనే మీరు ఫోటో ఎందుకు తీయించుకోలేదు అని అడిగాడు. చెప్పానుగా ఇష్టం లేదని. కారణం ఉండాలిగా. ముక్కు మొహం తెలియని వాళ్లతో ఫోటోలు తీయించుకోవటం నాకు ఇష్టం లేదు. ఈరోజు ఈ సరదా అదో అనుభూతిగా అందరి మనసులో ఉంటుంది. అది వేరే సంగతి. శివరాం మీకెన్నాళ్ళ నుంచి పరిచయం చెప్పండి వింటాను. శివరాం సంగతి వేరు. కొంతమందిని చూస్తుంటేనే కొన్ని విషయాలు తెలుస్తాయి. క్వశ్చన్ పేపర్లా ఈ ప్రశ్నలేమిటి? ఈసారి అతను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పకూడదనుకుంది జయంతి. ఓహో మీకు మనస్తత్వ శాస్త్రం తెలుసన్నమాట. ప్రకాశం నవ్వుతూ అన్నాడు. జయంతి మౌనం దాల్చింది. పోనీ మగవాళ్ళ సంగతి వదిలేసేయండి. ఆడపిల్లలతో తీయించుకోవటానికే. ప్రకాశం ఇంకా ఏదో అనబోతూ వాక్యం పూర్తి కాకుండానే కారు కీచుమన్న శబ్దంతో సడన్ బ్రేక్తో ఆగిపోయింది. ఎదురుగుండా ఉన్న రిక్షా అతను కారుకి రిక్షాని డాష్ ఇచ్చి తన సీటు మీద నుంచి ఎగిరి అవతల పడ్డాడు. ట్రాఫిక్ ఆగిపోయింది. అంతా క్షణంలో జరిగిపోయింది. దూరంగా ఉన్న ట్రాఫిక్ పోలీసు పెద్దగా ఈల వేసుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. రోడ్డుకి ఇవతలుగా రిక్షా పడిన అతనికి ఎవరో పరిగెత్తికెళ్లి సోడా తెచ్చిపెట్టారు. ప్రకాశం కారులోంచి దిగాడు. అప్పటికే పోలీసులు కారు నెంబరు రిక్షా నెంబరు నోటు చేసుకోవటం జరిగిపోయింది. నా తప్పేం లేదు. అతను రాంగ్ సైడ్ చూపించాడు అన్నాడు ప్రకాశం. తప్పెవరిది అని కాదు నేను రాసుకుంటోంది. నెంబర్లు నోట్ చేసుకుంటున్నాను నిదానంగా అన్నాడు పోలీసు. అతని దగ్గర నుంచి తాగిన వాసన గుప్పమంటోంది. నిర్లక్ష్యంగా చెప్పిన అతని జవాబుకి ప్రకాశం వళ్ళు మండిపోయినా చేసేది లేక ఊరుకున్నాడు. ఇంతలో పోలీస్ కానిస్టేబుల్ కూడా అక్కడికి వచ్చాడు. అతను ప్రకాశాన్ని చూస్తూ వెంటనే తమరా మహానుభావ హోదాలు పోయినా కళ్ళు క్రిందకు దిగలేదు కాబోలు అన్నాడు వెక్కిరింతగా. అతన్ని చూస్తూనే ప్రకాశం మొహం తిప్పేసుకున్నాడు. పదండి స్టేషన్కి దయచేయండి అన్నాడతను. నెంబర్ నోట్ చేసుకుని నీ ఇష్టం వచ్చింది చేసుకో. నేను పోలీస్ స్టేషన్కి రాను మొండిగా అన్నాడు ప్రకాశం. స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళకపోతే ఏం జరిగినా పర్వాలేదు అని నువ్వు అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. నిక్షేపంగా వెళ్ళొచ్చు. ఆ అమ్మాయి ఎవరు? పేరేమిటి? స్టేషన్కి వస్తాను నడు అన్నాడు ప్రకాశం కారులో కూర్చుని డోరు గట్టిగా వేస్తూ. ఏమైంది? మనం ఇంటికి వెళ్ళిపోవచ్చా? జయంతి ఆత్రంగా అడిగింది.
ఇంటికెళ్ళకపోతే ఎక్కడికెడతాం? కాకపోతే ఓ గంటో అరగంటో ఆలస్యం అవుతుంది. మీరేం భయపడకండి. ఏం గాదు. ఆ కానిస్టేబుల్ మా బావగారు మంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ఏదో యాక్సిడెంట్ అయితే దాన్ని పెద్దది చేసి కేసు పెట్టాడు. దాంతో వాడి ఉద్యోగం పోవడానికి సిద్ధమైంది. ఆ అక్కసు వాడి మనసులో చాలా రోజుల నుంచి ఉంది. మన కర్మ కాకపోతే వీడే మళ్ళీ ఇక్కడ తగలడాలి. ప్రకాశం పళ్ళు నూరాడు. కారు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి చేరుకుంది. ఇద్దరూ దిగి లోపలికి వెళ్లారు. జరిగిందంతా సబ్ ఇన్స్పెక్టర్కి చెప్పి అంతా తూచా తప్పకుండా నోట్ చేసుకుంటున్నా ఇంకో అతన్ని చూస్తూ, మీరు కేసు పెట్టదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు. భయం అంతకంటే లేదు. కానీ మీరిప్పుడు పేరు రాసుకున్న అమ్మాయి ఎవరో తెలుసుకున్నప్పుడన్నా కేసు ఉపసంహరించుకుంటారు అంటే అన్నాడు రాసుకుంటున్న అతను. జయంతి కూడా ఆదుర్దాతో ప్రకాశం వైపు చూసింది. అంటే జయంతి అని మీరిప్పుడు రాసుకుంటున్న ఈ అమ్మాయి రాజశేఖరం గారి సెక్రటరీ. కాదు కాదు జయంతి చేతులు చాపి వారించింది. చెప్పనీ జయంతి, భయమెందుకు అని సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ వైపు తిరిగి, ఆ అమ్మాయి సికింద్రాబాద్ నుండి తిరిగి వస్తూ బస్సు దొరక్క నిలబడితే నేను లిఫ్ట్ ఇస్తున్నాను, ఆ పైన మీ ఇష్టం అన్నాడు నిర్లక్ష్యంగా జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ. పోలీస్ అధికారులు ఇద్దరు మొహాలు చూసుకున్నారు. నా మాట అబద్ధం అనుకుంటే మీరు ఆయన ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి. వద్దు వద్దు నేను కాదు కాదు జయంతి మాట్లాడలేకపోయింది. పోలీస్ అధికారుల కళ్ళల్లో ఈసారి అనుమానం కనిపించింది. కూర్చుని అంతా రాసుకుంటున్న అతను వెంటనే రిసీవర్ ఎత్తి నెంబర్ డయల్ చేయసాగాడు. ఉష్ చేయనీ జయంతి, మన మీద కేసు పెట్టిన వాడికి శేఖరం గారి మూలానే ఉద్యోగం వచ్చింది అన్నాడు మెల్లగా ఏదో చెబుతున్న నెపంతో దగ్గరగా వచ్చి. భగవాన్, ఈరోజు దురదృష్టంలో అదృష్టం. శేఖరం ఊళ్ళో లేడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పరిస్థితిలో. హలో, ఎవరు? శేఖరం గారేనా? నేనండి, సబ్ ఇన్స్పెక్టర్ సత్యానందాన్ని మాట్లాడుతున్నాను. సారీ టు డిస్టర్బ్ యూ సార్. జయంతి చటుక్కున తలెత్తింది. ఇక్కడికో యాక్సిడెంట్ కేసు వచ్చిందండి. ఆ యాక్సిడెంట్ చేసిన కారులో ప్రకాశం అనే అతనితో జయంతి అనే అమ్మాయి ఉంది. ఆమె మీ సెక్రటరీనని చెప్పుకుంటోంది. నేను చెప్పలేదు ఆదుర్దాగా అంది జయంతి. ఏమిటి, మాట్లాడించమంటారా? అలాగే, ఒక్క నిమిషం అంటూ అరచేత్తో ఫోన్ మూసి మీరు మాట్లాడండి అన్నాడు. వద్దు, నేను మాట్లాడను దృఢంగా అంది. జయంతికి హఠాత్తుగా తనెక్కడుందో ఏం చేస్తోందో స్పృహ పోయిందనిపించింది. కానీ స్పృహ పోలేదు. మాట్లాడండి అన్నాడతను. ఊహూ, నేను మాట్లాడను. జయంతి తల అడ్డంగా ఊపింది. తనకెందుకు ఏడుపు రావటం లేదో ఆశ్చర్యంగా ఉంది. మాట్లాడు జయంతి, భయం దేనికి? ఇలా పిక్నిక్కి వెళ్ళి వస్తున్నామని, లేట్ అయిందని, యాక్సిడెంట్ అయిందని చెప్పు. నేను చెప్పను మీకు తెలియదు మరింత గట్టిగా తలూపుతూ అంది. ఇందాక సికింద్రాబాద్ నుంచి వస్తుంటే లిఫ్ట్ ఇస్తున్నానని చెప్పావు, మళ్ళీ ఇప్పుడు ఇదా? పోలీస్ అధికారి కోపంగా అన్నాడు. ప్రకాశం వాళ్ళ మాటలు లక్ష్య పెట్టలేదు. చేతిలో ఉన్న సిగరెట్ గుమ్మంలో నుంచి అవతలకు గిరాటెట్టి జయంతికి దగ్గరగా వచ్చి, నువ్వు భయపడితే లాభం లేదు జయంతి అన్నాడు. జయంతి మాట్లాడలేదు. కళ్ళ నిండా నీళ్లు తిరిగినాయి. సబ్ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. హలో, ఆ అమ్మాయి మాట్లాడడానికి ఇష్టపడటం లేదండి. బొత్తిగా అతనేమో మాట్లాడమని బలవంతం చేస్తున్నాడు. ఏమిటి, వర్ణించమంటారా? క్షణంసేపు నెత్తిగోకుని అతను జయంతి వైపు చూస్తూ, ఎలా? ఒక పని చేస్తాం. ఎలాగో మీ నిద్రపాడు చేశాం. మీరు ఒక్క నిమిషం అనుమతి ఇస్తే వీళ్ళని తీసుకుని మీ దగ్గరకు వస్తాం. 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఇప్పుడే అని ఫోన్ పెట్టేశాడు. అంతా చెవులప్పగించి వింటున్న జయంతి కళ్ళు వెడల్పైనాయి. ఇప్పుడా? ఈ సమయంలో? ఇలాంటి పరిస్థితుల్లోనా అతని దగ్గరికి వెళ్ళటం? జయంతి ఆలోచిస్తుండగానే పోలీస్ వ్యాన్ రాజశేఖరం ఇంటి ఆవరణలోకి వచ్చి ఆగింది. శేఖరం ముందు హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నాడు. ముందు వెళ్ళిన సబ్ ఇన్స్పెక్టర్ని చూసి విష్ చేశాడు. వాళ్ళ వెనక పాలిపోయిన మొహంతో చెదిరిపోయిన జుట్టుతో నిద్రలో నడుస్తున్న దానిలా వస్తున్న జయంతిని చూసి తెల్లబోతూ జయంతి అంటూ లేచి నిలబడ్డాడు. జయంతి చూపులు నేలకంటుకుపోయినాయి. వచ్చిన వాళ్ళు జరిగిందంతా చెప్పారు. ఫోన్లో మాట్లాడకపోతే నాకు అనుమానం వేసింది అన్నాడు ఎలాగో అయిపోయిన శేఖరం. అతను మళ్ళీ జయంతి వైపు చూడలేదు. ప్రకాశం ముందుకు వచ్చి జరిగిందంతా చెప్పాడు. అతనెవరో శేఖరానికి తెలియదు. ఇంతకు ముందు ఎక్కడ చూసినట్లు కూడా గుర్తులేదు. అతనే శివరాం స్నేహితుడేనని చెప్పుకున్నాడు.
సారీ సార్, మీకు ట్రబుల్ ఇచ్చినట్టున్నాం, వస్తాం కరచాలనం కోసం చేయి చేస్తూ అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. పర్వాలేదు థ్యాంక్స్. శేఖరం వాళ్ళని బయట వరకు పంపించడానికి వచ్చాడు. వరండా దిగబోతుండగా సబ్ ఇన్స్పెక్టర్, మరి ఆమె ఇంటికి అన్నాడు సందేహంగా. నేను తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి డ్రాప్ చేస్తాను అన్నాడు శేఖరం. ప్రకాశం కూడా వాళ్ళతో వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే బయటికెళ్ళి కారు గ్యారేజ్ నుంచి తీసి బయటకు తెచ్చాడు. జయంతి మెల్లగా వచ్చింది. వెనక సీట్లో కూర్చుందామని వెళ్ళబోతున్న జయంతి అప్పటికే శేఖరం డోర్ తెరిచి పట్టుకోవటంతో ముందు సీట్లోకి వచ్చి కూర్చోక తప్పలేదు. అతనేం మాట్లాడలేదు, జయంతి కూడా మాట్లాడలేదు. వారి ఇంటి దగ్గరగా వచ్చేస్తుండగా శేఖరం హఠాత్తుగా, ప్రకాశానికి నీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం అన్నాడు. అతని కంఠస్వరం మామూలుగా ఉన్నట్లే అనిపించినా అడిగే తీరు జయంతికి పూర్తిగా కొత్తగా అనిపించింది. ఏ సమాధానం చెప్పడానికి నోట్లోంచి మాట రాలేదు. కొంచెం సేపు సమాధానం కోసం ఎదురు చూచిన అతను జయంతి ఏం మాట్లాడకపోవటంతో, చెప్పటం ఇష్టం లేకపోతే పర్వాలేదు అన్నాడు. శివరాం పరిచయం చేశాడు, ఎలాగో అంది జయంతి. శివరాంతో మీ పరిచయం ఎంత, ఎన్నాళ్ళ నుంచి? జయంతికి ఎందుకో కోపం వచ్చింది. ఆ మాటకొస్తే రాజశేఖరం పరిచయం మటుకు ఎంత? ఆ రోజు మొట్టమొదటే ఎన్ని ప్రశ్నలు అడగలేదు అతను? శివరాంతో నీ పరిచయాన్ని కానీ ప్రకాశం పరిచయాన్ని కానీ నేను కాదనటం లేదు జయంతి. మనిషి అన్న తర్వాత స్నేహితులు కానీ దగ్గర వాళ్ళు కానీ లేకుండా ఎలా? కానీ ఇవాళ వెంట్రక వాసిలో ఎంత అసహ్యం నుండి తప్పించుకున్నావో చూడు. ఒంట్లో బాగోలేక నేను అనుకోకుండా తిరిగి రాకపోతే ఈరోజు ఏమయ్యేది? నీ కంగారు చూసి వాళ్ళకి మరింత అనుమానం కలిగిందని చెప్పారు. పోలీస్ స్టేషన్లో అదెంత చిన్నదైనా సరే పేరు రిజిస్టర్ కావటం ఎంత భయంకరమో తెలుసా? అందులో నువ్వు ఆడపిల్లవు, వయసులో ఉన్నదానివి. జయంతి చేతివేలు వైపు చూసుకోవటం తప్ప ఏం మాట్లాడలేదు. ఇంత ఆలస్యంగా వస్తే మీ బామ్మ ఏమీ అనదు? భయపడుతుంది. ముందు నేను వెళ్ళగానే చివాట్లు వేస్తుంది. నేను ఇంటి దాకా వచ్చి ఏదైనా చెప్పనా? కారాపుతూ అడిగాడు శేఖరం. థ్యాంక్స్, అక్కర్లేదు. రేపు కొంచెం త్వరగా రావాలి, పనుంది అన్నాడు. దానికేం సమాధానం చెప్పకపోగా కనీసం వస్తాను అని కూడా అనకుండా గిరుక్కున వెనక్కి తిరిగి ఇంటివైపు గబగబా అడుగులు వేసింది. ఇంటి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. లోపల లైటు వెలుగుతూనే ఉంది. అంటే బామ్మ నిద్రపోలేదన్నమాట. జయంతి ఇంటి గుమ్మం దగ్గరికి చేరుకున్న తర్వాత శేఖరం కారు స్టార్ట్ అయింది. ఎక్కడికెళ్ళావే ఇంతసేపు? కాసి ఈ మధ్య ఇంటికి వేల పట్టున వస్తున్నావని సంతోషిస్తుంటే మళ్ళీ మొదలు పెట్టావా? లేదు బామ్మ, సునంద నేను కలిసి 2వ ఆట సినిమాకి వెళ్ళాం. బాధ అనిపించినా అబద్ధం ఆడక తప్పలేదు జయంతికి. ఏది ఇటు తిరిగి చెప్పు, సునందతో నువ్వు సినిమాకి వెళ్ళావా? అవును. ఏం? బామ్మగారు నిర్ఘాంతపోయినట్టు చూసి జయంతి దగ్గరగా వచ్చి, జయంతి నువ్వు అబద్ధాలు ఆడటం ఎప్పుడు నేర్చుకున్నావు? సునంద ఇందాకే ఇటెటో పని మీద వచ్చి మనింటికి కూడా వచ్చి నువ్వు ఇంకా రాలేదంటే 10 గంటల వరకు కూర్చుని వెళ్ళింది. జయంతి గతుక్కుమంది. ఏం చెబుతుంది తను? ఆడిన అబద్ధం అతకలేదు. చెప్పుకోవడానికి ఏం సంజాయిషి దొరకటం లేదు. జయ ఏదైనా తప్పు చేస్తే దాన్ని బయట పెట్టుకోవడానికి భయపడ్డప్పుడు అబద్ధం ఆడాల్సి వస్తుంది. నువ్వు ఇప్పుడేం తప్పు చేశావు? నిజంగా చెప్పు అన్నారావిడ మనుమరాలి వంక నిశితంగా చూస్తూ. బామ్మ, నీతో ఎప్పుడే అబద్ధం ఆడలేదు, ఆడే అవసరం కూడా లేదు అంటూ పిక్నిక్ సంగతి చెప్పింది. కారు యాక్సిడెంట్కి బదులు ట్రబుల్ ఇచ్చిందని చెప్పింది. బామ్మగారేమీ అనలేదు. మనమరాలి తల నిమురుతూ, జయ మనకి ఉద్యోగాలు బయట తిరగటాలు సరిపోవు. నువ్వు త్వరలో ఉద్యోగం మానేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది తల్లి అంది. జయంతి మెల్లగా ఆవిడ చేతుల్ని తప్పించుకుని బట్టలు మార్చుకోవడానికి వెళ్ళిపోయింది. తర్వాత ఆవిడ నోటి నుంచి రాబోయే మాటలు సుపరిచితమే. అవే వచ్చాయి కూడా. నిన్నో ఇంటిదాన్ని చేసేస్తే మర్చిపోయానే, రేపు శ్యామలమ్మ గారి అక్క కొడుకు వస్తున్నట్ట. నిన్ను చూసి నువ్వు ఆ అబ్బాయికి తప్పకుండా నచ్చుతావని ఆవిడ చెబుతోంది. మరి బామ్మ ఆకలేస్తోంది. ఇదిగో పెడుతున్నా. ఆస్తేమీ లేదుట. ఏదో ఉద్యోగం, పోయే ఉద్యోగం కాదట, స్థిరపడిపోయిందట. బామ్మగారి మాటలు వింటూనే పరధ్యాసగా ఆలోచిస్తున్న జయంతి అలవాటుగా మంచం మీద పడుకుని నిద్రపోయింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.